దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్పై బయటికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆ కేసులో సాక్షులను బెదిరించి కటకటాల పాలయ్యారు. సాక్షులను బెదిరించిన కేసులో కాకినాడ మొబైల్ కోర్టు రిమాండ్ విధించడంతో అనంతబాబును రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. దర్యాప్తులో అనంతబాబు సహకరించలేదన్న పోలీసులు కస్టోడియల్ విచారణ కోసం సోమవారం పిటిషన్ వేస్తామని తెలిపారు. వైసీపీ హయాంలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు యత్నించి దొరికిపోయిన ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు కటకటాల్లోకి వెళ్లారు. సాక్షుల్ని బెదిరించినందుకు ఈ నెల 21న పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతూ రాజమండ్రి కోర్టుకు వచ్చిన ఎమ్మెల్సీని నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించి శనివారం ఉదయం వరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆ తర్వాత అనంతబాబును కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కాకినాడలోని మొబైల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతబాబుకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. విచారణకు ఏమాత్రం అనంతబాబు సహకరించలేదని పోలీసులు తెలిపారు. సాక్షులను బెదిరించడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళ చేత కొన్ని డాక్యుమెంట్స్ మీద బలవంతంగా సంతకాలు తీసుకోవడం, ఆయనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపేస్తామని భయపెట్టడం, ఇవన్నీ దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మాకు అవైలబిలిటీ దొరికినంత వరకు సాక్షులను కోర్టు ముందు ప్రొడ్యూస్ పెట్టడం జరిగింది. దాని మీద కోర్టు వారు మా వాదనలతో ఏకీభవించి ఆయనకు రిమాండ్ విధించడం జరిగింది. 14 days 14 రోజులు. ఆయన కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఏ విషయాలు చెప్పడం లేదు. మనం 30 క్వశ్చన్లు రైజ్ చేస్తే ఓన్లీ 5 క్వశ్చన్లకే సమాధానాలు చెప్పారు. మిగతా కొన్ని విషయాలు ఆయన దాస్తున్నట్టు మాకు అనిపించింది. అందుకే అతన్ని కస్టడీకి తీసుకోవడానికి సోమవారం నాడు కోర్టు ముందు పిటిషన్ ఫైల్ చేసి సోమవారం నాడు తీసుకుంటాం. ఈ కేసుకు సంబంధించినంత వరకు మనకు దొరికిన ఆధారాలను బట్టి మనం ఒక చార్ట్ తయారు చేసుకుని ఆ ఎవిడెన్స్ కూడా ఆయన ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అవన్నీ డినై చేశారు. ఆయన ఎలా ఎస్కేప్ అయ్యారు, ఎవరు సహకరించారు, ఎక్కడికి వెళ్ళారు, ఆయన సాక్షుల్ని బెదిరించినటువంటి ఇది సెల్ ఫోన్ ఎక్కడుంది, అది అన్నీ అడిగాం. తర్వాత ఆ సెల్ ఫోన్లో వెరిఫై చేయడం కోసం ఆయన ఒక పాస్వర్డ్ అడిగాం. ఆయన పాస్వర్డ్ మర్చిపోయినని చెప్పి రాంగ్ పాస్వర్డ్ చెప్తున్నారు. దానివల్ల దాని యొక్క టైం ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది ఐఫోన్లో. కాబట్టి ఎక్కడ ఆయన కోఆపరేట్ చేయట్లేదు. సాక్షుల భద్రతకు మా ఎస్పీ గారు అన్ని చర్యలు తీసుకున్నారు. వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. వాళ్ళందరినీ ఇంకా మాకు వచ్చిన సాక్షులను బట్టి కారు ఆ రోజు మూవ్ అయినప్పుడు డ్రైవరు, వాళ్ళతో వెళ్ళినటువంటి అడ్వకేట్, ఇంకా సంథింగ్ అంటే డిస్క్లోజ్ చేయకూడదు. వాళ్ళందరి మీద వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అందరినీ కస్టడీలో తీసుకుంటాం. ఈ కేసులో అనంతబాబును కస్టడీకి తీసుకుని మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.